తెలుగుదేశం పార్టీలోకి మాగుంటని పిలిచినప్పుడు నీకు సీట్ ఇస్తాం రా అని పిలిచారు. ఆయన వచ్చారు, సీట్ తీసుకున్నారు. కోటరెడ్డిని నీకు సీట్ ఇస్తాం రా అన్నారు, వచ్చారు, సీట్ తీసుకున్నారు. అట్లాగే గొమ్మనూరు జయరాంకి రా సీట్ ఇస్తామన్నారు, తీసుకున్నారు, సీట్ ఇచ్చారు. ఇట్లాగా సహజంగా ఆనంకి నీకు సీట్ ఇస్తాం రా అన్నారు, ఇచ్చారు. శ్రీదేవికి ఇస్తానని చెప్పలేదు, ఆమె ఆశ పెట్టుకుని వచ్చింది, ఇవ్వలేదు. మేకపాటికి ఇస్తానని చెప్పలేదు, ఆయన ఆశ పెట్టుకుని వచ్చాడు, ఇవ్వలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ నమ్ముకుని వచ్చిన వాళ్ళ పరిస్థితే సందేహం. సానా సతీష్ ఆయన ఇస్తానన్నారు, వచ్చారు, మధ్యలో ఆయన పేరు మార్చేసి టీ టైం ఉదయ్కి ఇచ్చారు. మళ్ళీ అలాగే వంశీకృష్ణ యాదవ్ ఆయనకి ఎమ్మెల్సీగా చక్కగా మంచి పొజిషన్ ఉన్నటువంటి వాడు, ఈయన సీట్ ఇస్తున్నారని వచ్చారు. ఆ సీటు మొన్న ఇచ్చిన 18 లిస్టులో లేదు. అక్కడ వేరే ఆలోచిస్తున్నారన్నటువంటిది ఇది. ఆయన ఇప్పుడు ప్రచారం చేసుకోవాలో తెలియదు, లేదో తెలియదు. ఇంకోటి మచిలీపట్నం చక్కగా కడుపు నిండా చల్లగా కదలకుండా కూర్చునేటువంటి బాలశౌరి ఇక్కడ సీట్ వస్తుందని వచ్చారు, ఇస్తానంటే మచిలీపట్నం చేర్చుకున్నారు, ప్రచారం చేసుకోమన్నారు. అంతా అయిపోయిన తర్వాత పేరు అక్కడ అనౌన్స్ చేయలేదు. అదేంటంటే అక్కడ మళ్ళీ ఇంకెవరినో పేర్లను పరిశీలిస్తున్నారు అంటున్నారు. ఇట్లాగా ఆ ఇద్దరు మాత్రం వచ్చి ఏది ఇద్దరు చట్టబద్ధంగా ఒకళ్ళు ఎమ్మెల్సీ ఒకళ్ళు ఎంపీగా ఉన్నారు, సిట్టింగులు. అట్లాంటి వాళ్ళు సీటు గ్యారంటీ అని వచ్చిన తర్వాత అటు ఇటు కాకుండా అల్లాడడం అనేది జనసేనలోనే కనబడుతోంది.